వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత ధైర్యశాలి చాకలి ఐలమ్మ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. వేల్పూర్లో నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. 5వ రోజు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఆదర్శ గ్రామం అంకాపూర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడం సంతోషకరం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని కిషన్గంజ్లో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. కేసీఆర్ స్వీయ అనుభవం, ఆలోచనల నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్లో 3,01,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో 39 గేట్లు ఎత్తి 1,75,516 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. జిల్లాలో 102 వైన్ షాపులకు నూతన లిక్కర్ పాలసీ ద్వారా టెండర్లు. ఎస్సీ 11, గౌడ కులస్తులకు 11, ఎస్టీలకు 2 షాపులు రిజర్వ్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈఎస్ మల్లారెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలుసుకొని తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత నిర్ణయాలను వివరించారు. అక్టోబరు నెలాఖరులోపు డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని మహేష్ గౌడ్ ప్రకటించారు. జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం తీసుకురావాలని, ప్రతిపక్షాలను ధైర్యంగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే సూచించారన్నారు. సంస్థాగత పునర్నిర్మాణం పకడ్బందీగా ఏ గ్రూపు ఒత్తిళ్లకు లొంగకుండా జరగాలని ఆదేశించారు. అక్టోబర్ 4 నుండి ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి అక్టోబర్ 15 నాటికి ప్రతి జిల్లా నుంచి 6 పేర్లను సమర్పిస్తారన్నారు. 40 ఏళ్ల నిరీక్షణకు ఈ రోజుతో తెరపడిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి 92 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. పండుగ వాతావరణం నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. సుదీర్ఘకాలం నుంచి వేచి చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇంటి కల సాకారం కావడంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంకాపూర్ నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని, 2 పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామ రైతులు మరింత ప్రగతి సాధించేలా చొరవ చూపాలన్నారు. అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేలా ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. జిల్లా రైతులు కూడా సాంప్రదాయంగా వస్తున్న వరి సాగుకే పరిమితం కాకుండా పంట మార్పిడి
మార్పిడి పద్ధతులను పాటించాలని, నూతన వంగడాల దిశగా దృష్టిని కేంద్రీకరిస్తూ అంకాపూర్కు మరింత వన్నె తేవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అంకాపూర్ తరహాలోనే జిల్లాలోని మిగిలిన అన్ని సెగ్మెంట్లలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. వీటి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అక్కడక్కడ వివిధ దశల్లో నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్న 2 పడక గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. పెండింగ్ నిర్మాణ పనులను లబ్ధిదారుల ఆధ్వర్యంలోనే పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అందుకయ్యే వ్యయాన్ని నేరుగా లబ్ధిదారులకే అందించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆయా నిర్మాణ దశలను అనుసరిస్తూ వెంట బిల్లులను చెల్లిస్తున్నామని, వారం రోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ నగరంలోని కూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మేము సైతం తమ వెంట ఉండి అభివృద్ధికి తోడ్పడతామని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఈ 18 నెలల్లో చాలా అభివృద్ధి పనులు కొనసాగించామని, ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి గృహాలను నిర్మించామని కొనియాడారు. ఇంకా రానున్న రోజుల్లో కమలాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కంచటి గంగాధర్, పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ పార్టీలో చేరిన బుర్రన్న, రమేష్, బుచ్చన్న, గణేష్, గంగాధర్, ఇస్మాయిల్, వడ్డెన్న, సాయిలు, ఇబ్రహీం, అఫ్జల్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. యానంపల్లి వీడీసీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. డిచ్పల్లి మండలంలోని యానంపల్లి గ్రామంలో వ్యవసాయం భూగర్భ జలాలపై ఆధారపడినందున వర్షాభావ పరిస్థితుల్లో వరి నాట్లు వేయడానికి ఆలస్యం అవుతుందన్నారు. ఏసంగిలో పొలాలు సగం ఎండిపోవడం జరుగుతుందని, ఈ కారణం వల్ల వ్యవసాయం భారంగా మారుతుందన్నారు. అంతేకాకుండా నిజాం సాగర్లో మిగులు జలాలు ఉంటాయి కాబట్టి మా యందు దయ ఉంచి మా ఊరికి ఈ యొక్క నీటిని మళ్లించగలరని కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 3,01,000 ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో అధికారులు 39 గేట్లు ఎత్తి 1,75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం రాత్రి 3,05,000 క్యూసెక్కుల వరద చేరగా దిగువకు 2,11,552 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లక్ష్మీ కాల్వ ద్వారా నీటిని విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.501 టీఎంసీలు కాగా 1,082.90 అడుగుల వరకు 53.284 టీఎంసీల నీటి మట్టం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం షాపులకు కొత్త పాలసీ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఎస్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈఎస్ మల్లారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నూతన ఎక్సైజ్ విధానాన్ని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన పాలసీ విధానం ప్రకారం జిల్లాలో మొత్తం 102 మద్యం షాపులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ 11, గౌడ కులస్తులకు 11, ఎస్టీలకు 2 షాపుల చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. ఈరోజు 26వ తారీఖు నుండి నెక్స్ట్ మంత్ 18వ తారీఖు వరకు అన్ని వర్కింగ్ డేస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఈ కార్యాలయంలో సుభాష్ నగర్ నందు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాము. ప్రతి అప్లికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఆల్ టికెట్ ఉంటుందండి. సింపుల్గా 3 లక్షల లైసెన్స్ ఫీ అంటే నాన్ రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చలను జత చేయాల్సి ఉంటుందండి. గత పాలసీలో 2 లక్షలు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచి 3 లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా గవర్నమెంట్ నిర్ణయించింది. దాంతోపాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు అయినా పాన్ కార్డు అయినా జత చేయాలి. తర్వాత జనాభా లెక్కల ప్రకారం 55 లక్షల రుసుము కలిగినవి 42 షాపులు, 60 లక్షల రుసుము కలిగినవి 16 షాపులు, 65 లక్షల రుసుము కలిగినవి 29 షాపులు ఉన్నట్లు ఈఎస్ వెల్లడించారు. ఎస్సీలకు 11 షాపులలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 3 షాపులు వచ్చాయండి. మోపాల్ 1 షాపు, తర్వాత బోధన్ మున్సిపాలిటీలో 1, కోటగిరి మండల హెడ్ క్వార్టర్లో 1, ఆర్మూరు మున్సిపాలిటీలో 1, బాలకొండలో 1, మెండోరాలో 1, దర్పల్లిలో 2 షాపులు.
తర్వాత ట్రైబల్కు ఎస్టీకి కేటాయించినవి ఆర్మూరు మండలంలోని అంకాపూర్ విలేజ్ ఎస్టీకి కేటాయించబడింది. కమ్మర్పల్లి మండలంలో బషీరాబాద్లో షాప్ నంబర్ 1 ఎస్టీసీ కేటాయించబడింది. తర్వాత గౌడ్స్కి మోపాల్ అంటే నిజామాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న మోపాల్ మండల్ హెడ్ క్వార్టర్లో ఒకటి గౌడ్కి. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ ప్రారంభించారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే భావంతో లయన్స్ క్లబ్ గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి గుర్తు చేశారు. మరింత ప్రజలకు మెరుగైన సేవల కోసం అంబులెన్స్ ప్రారంభించినందుకు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సిబ్బందికి మరియు ట్రస్ట్కు అభినందించారు. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మీ బసవేశ్వరను అభినందించారు. గత 25 సంవత్సరాల నుంచి గత 25 ఇయర్స్ నుంచి ఏదైతే చూపుకు కంటి అవసరమో ఆ కంటి ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకుంటూ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసినాను. నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్లో కూడా బ్రాంచ్ పెట్టింది. అంతకే కాకుండా మనం ఒక అకామిడేషన్ ఇస్తే వేల్పూర్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వీరనారి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జ్వలించిన వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అన్నారు. తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీరవనిత, మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత అని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఇవాళ నా సొంత గ్రామం వేల్పూర్లో చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ గారి జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం. పోరాటానికి ఆమె నిలవెత్తు సంతకం. బడుగు బలహీన వర్గాల తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ ఆదర్శనీయమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ పౌరుషం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధిక్కార స్వభావాన్ని చాటి చెప్పాయని జాగృతి అధ్యక్షురాలు కవిత కొనియాడారు. మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమన్నారు. వీరనారి చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ యోధురాలికి ఘన నివాళులర్పించారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే పూర్తి అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సదాశివనగర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగాలంటే పూర్తి అవగాహన ఉండాలని, శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని, పొరపాట్లు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, మండల విద్యాధికారి యోసఫ్, మండల పంచాయతీ అధికారి సురేందర్, మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు. వేల్పూర్ ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో ఈరోజు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ నిధుల నుండి 35 లక్షలతో నిర్మాణ పనులు చేసిన ఇండోర్ స్టేడియం, షటిల్ మరియు కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందుకు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మండలంలోని యూత్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల క్రీడాకారులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇదివరకే గత ప్రభుత్వ హయాంలో ₹1 కోటితో ఇండోర్ స్టేడియం మంజూరు చేసుకుని దాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే దాంట్లో వుడెన్ ఫ్లోరింగ్ కోసం అటు షటిల్ కోర్ట్కి, ఇటు కబడ్డీ కోర్ట్కి, తర్వాత కొన్ని రిపేర్స్ ఉండే, అవన్నిటి కోసం ఈ పోయిన సంవత్సరం గౌరవనీయులు ఎంపీ సంతోష్ గారు దయతో
పోలీసు శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపి సాయి చైతన్య ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసి అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి, అదనపు డీసీపీ ఏఆర్ కె రామచంద్రరావు, పరిపాలనా అధికారి ఏవో ఆసియా బేగం, సైబర్ క్రైమ్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్ బషీర్, వనజారాణి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సిసిఆర్ సిబ్బంది, సిఎస్బి సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లైంట్ సెల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. క్లౌడ్ బస్ట్, క్యూములోనింబస్ మేఘాలు, అల్పపీడనంతో కురిసే వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు ఏకంగా నదులను తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ కె రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని, భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కంటేశ్వర్ వద్ద గల కౌండిన్య మహిళా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి పాల్గొని బతుకమ్మ ఆడారు. నగరంలోని కంటేశ్వర్ వద్ద గల కౌండిన్య మహిళా గౌడ సంఘం, పట్టణ గౌడ సంఘం 1 ఆధ్వర్యంలో గురువారం గౌడ కళ్యాణ మండపంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పూలను పేర్చి మహిళలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ ఆటపాటలతో మహిళలతో కలిసి ఆడి పాడారు. చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ అంటూ బతుకమ్మ పాటలను అనుకరిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలు ఆడారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులంతా బతుకమ్మ, దసరా పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. మొదటిసారిగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున పండుగను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం 1 కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి, అర్చన, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరు గౌడ మహిళలకి అందరికీ ధన్యవాదములు. 2 డేస్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారంట. అందరికీ పేరున కృతజ్ఞతలు. అండ్ పట్టణ గౌడ సంఘం నుంచి ఇదే ఫస్ట్ టైం అంట. ఇంకా కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాం. తెలంగాణ గవర్నమెంట్ తరఫున కూడా మంచి పెద్ద ఎత్తున చేస్తున్నారు. 29th కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా అవుతుంది. నిర్మల్ జిల్లా బాసురా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 5వ రోజు అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శుక్రవారం నాడు భక్తులకు అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి చతుషష్ఠి ఉపచార విశేష అనంతరం నైవేద్యంగా పెరుగన్నం నివేదన చేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాదన్నగారి విఠలరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు
చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదన్న గారి విఠలరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అప్పటి మా తెలంగాణ ప్రభుత్వ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పాలకుర్తిలో స్తూపాన్ని, కాంస్య విగ్రహాన్ని, భవనాన్ని ఏర్పాటు చేశారు. చాకలి ఐలమ్మని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమణారావు, బి శ్రీనివాసరావు, నీలం రెడ్డి, అగ్గు సంతోష్, మాకు రవి, న్యాలం రమేష్, చలపతిరావు, షేక్ సాదిక్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మన దేశముఖులకు కానీ, రెడ్డి రాజులకు కానీ, రామచందర్ రెడ్డి, పట్వారి శేషగిరిరావు చాలామందితోని భూస్వాములతోని పోరాడిన వ్యక్తి చాకలి ఐలమ్మ. ఒక మకన తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ బట్టలు ఉతుకుతూ, ఒక మకన మరి ఉద్యమాలతోటి కమ్యూనిస్టులో చేరి ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమం నడిపించిన మా నాయకురాలు ఐలమ్మ. ఏదైతే ఆమె మరి ఒక భూస్వామి దగ్గర, రామచంద్ర రెడ్డి అనే భూస్వామి దగ్గర 40 ఎకరాలు కౌలు తీసుకొని సరిగా పంట రాకుంటే, కౌలు ఇవ్వకుంటే ఆ భూస్వాములు వాళ్ళు చాలా వేధించడం జరిగింది. అట్లాగే అక్కడ ఉన్న పట్టువారి కూడా శేషగిరిరావు అని ఈమె మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అప్పుడున్న అడ్వకేట్ కొండా లక్ష్మణ్ బాబూజీ మరి ఐలమ్మ తరఫున వాదించి మరి తిరుమన్పల్లి శ్రీ రేణుకామాత ఎల్లమ్మ గౌడ సంఘం సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి రేణుకామాత ఎల్లమ్మ గౌడ సంఘం ట్రస్టు సభ్యులం గౌడ కులానికి చెందిన సభ్యులందరం కలిసి 1972లో రేణుకామాత ఎల్లమ్మ గుడి సర్వే నంబర్ 623/1 విస్తీర్ణం A138 గుంటల పోరంబూకు భూమిలో నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ భూమి మా స్వాధీనంలో ఉంది. మరియు మా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి శ్రీ రేణుకామాత ఎల్లమ్మ గౌడ సంఘం ట్రస్ట్ ఏర్పాటు చేసి శ్రీ రేణుకామాత ఎల్లమ్మ ఆలయంను చాలా అభివృద్ధి చేశాము. పెరుగుతున్న భక్తుల వసతులు ఏర్పాటు చేయటకు ఈ సర్వే నంబర్ 138 గుంటల భూమి మా ట్రస్ట్ పేరు మీద చేయించగలరని కోరారు. కావున మా యందు దయతలిచి సర్వే నంబర్ 623/1 విస్తీర్ణం A138 138 గుంటలు ఇందల్వాయు రెవెన్యూ శివార్లో గల భూమి శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ గౌడ సంఘం ట్రస్ట్ పేరున చేయించగలరని, దీనికి అవసరమైన ప్రభుత్వ ధర ప్రకారం డబ్బులు చెల్లించగలమని కోరారు. నిజామాబాద్ నగరంలోని కిషన్గంజ్లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని కిషన్గంజ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, నిర్వాహకులు బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సంఘం సభ్యులు, ఆర్య వైశ్యులు హాజరయ్యారు. మనసుపెట్టి కార్యక్రమాలు చేస్తాం. అమ్మగారు తప్పకుండా ఉంటుందని, అమ్మగారు మన పైన మన కుటుంబం సభ్యుల ఉండాలని, అమ్మ అందరినీ చక్కగా చూడాలని కోరుకుంటూ, ముఖ్యంగా రైతులు కొద్ది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయన పండుగ చేతికొచ్చే వరకు అమ్మ ఆశీర్వాదం. బాల్కొండలోని వి కన్వెన్షన్లో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాల్కొండలోని వి కన్వెన్షన్లో మాజీ ప్రభుత్వ విప్ టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధిక్కార స్వభావాన్ని చాటి చెప్పాయని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కొనియాడారు. వీరనారి చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ యోధురాలికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, పిఎస్సిఎస్ చైర్మన్ కాపెల్లి చిన్నముత్తన్న, డీసీసీబీ డైరెక్టర్ వాసు, ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాందేశ్ శ్రీనివాస్, కౌన్సిలర్ హనుమాన్లు, పట్టణ యూత్ అధ్యక్షులు విజయ్, నాయకులు జిమ్మి రవి, జితేందర్, సాయినాథ్, ఫాయింబాయ్, కొట్టాల మోహన్, నారాయణ, చిక్కు పాల్గొన్నారు. నిజామాబాద్ రీజనల్ బిజినెస్ కార్యాలయంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్వర్ణోత్సవాలు విజయవంతంగా జరిగాయి.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ రీజనల్ బిజినెస్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించబడ్డాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సామాజిక బాధ్యతలో భాగంగా రక్తదాన శిబిరం, కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందేశం రీజనల్ మేనేజర్ రంజిత్ వారణాసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులు 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. నిజామాబాద్ రీజనల్ బిజినెస్ ఆఫీస్ పరిధిలోని మొత్తం 57 శాఖల ద్వారా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఈ ప్రాంత ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తుందని, ముఖ్యంగా ఆర్థిక సమ్మిళితంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మా రీజనల్ బిజినెస్ మొత్తం 3,232.32 కోట్ల రూపాయలుగా ఉందని ప్రకటించారు. రక్తదాన శిబిరం దీన్ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బి ఆంజనేయులు పర్యవేక్షణలో డాక్టర్ రాజేష్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిజామాబాద్ రీజనల్ పరిధిలో శాఖల ద్వారా అందిస్తున్న వేగవంతమైన అత్యుత్తమ సేవల పట్ల ఖాతాదారులు ఈ సందర్భంగా సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ స్వర్ణోత్సవాల వేడుకల్లో బ్యాంక్ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో ముఖ్యులు రంజిత్ వారణాసి ఏజీఎం, రీజనల్ మేనేజర్ డి అజయ్ కుమార్, సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ ఎస్ఎంఓ ఎం అనిల్ కుమార్, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఎస్ఎంబి గౌతమ్ రెడ్డి, హబ్ మేనేజర్, రీజనల్ కార్యాలయ సిబ్బంది, బ్రాంచ్ మేనేజర్లు, బ్రాంచ్ సిబ్బంది, బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ బ్యాంకులు ఫార్మేషన్ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం మరియు కంటి పరీక్షల కేంద్రం, రక్తదాన శిబిరమేమో మన రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అండ్ కంటి ఐ చెకప్ శిబిరమేమో మనకు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, ఈ రెండు కూడా మన బ్యాంక్ సిబ్బంది సహకారంతో మరియు ఖాతాదారుల సహకారంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కిషన్గంజ్ నవదుర్గ భక్త మండలి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కిషన్గంజ్ శ్రీ నవదుర్గ భక్త మండలి దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఈ రోజుతో 5వ రోజు మహాలక్ష్మి అలంకరణ భక్తులకు దర్శనమిస్తూ ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. అమ్మవారి సేవకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఈ రోజున వరంగల్ వాస్తవ్యులైన వినయ్ శృతి దంపతులు అమెరికాలో ఉంటూ ఈ రోజున కిషన్గంజ్ నవదుర్గ భక్త మండలి దుర్గామాత అన్నదాన ప్రసాదానికి ముందుకొచ్చారు. నవదుర్గ మండలి నిర్వాహకులు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరంలో 38 సంవత్సరాలు పూర్తయిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అంతేకాకుండా నేడు శుక్రవారం శుభ సందర్భంగా మరి మహిళామణులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ కుంకుమార్చన గావిస్తూ ఉన్నారు. మరి వందల సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి మరి డాలర్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తూ, అలాగే ఇలాంటి నాప్కిన్స్ కూడా వారికి సేవా దృక్పథంతో ప్రత్యేకంగా వారికి ఉచితంగానే ఇవ్వబడుతుంది. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు K6తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామని చెప్పారు. టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గోపి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లడ్డు గంగాధర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పుప్పాల అశోక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోజ్, ఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ నసీర్, శెట్టిపల్లి కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామాధ్యక్షుడు గంగాధర్, తిమ్మాపూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు కుంట శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొక్కాయి గంగారెడ్డి, శ్రీధర్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు సుధీర్, ఇంద్రమ్మ కమిటీ మెంబర్ నాగభూషణం, గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మాజీ విప్పు ఖనిజ సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిలన్న గారి పుట్టినరోజు ఘనంగా జరపడం జరిగింది. ప్రజానిలయంలో తాను ఇంకా నిండు నూరేళ్ళు బతుకుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ తాను బలుగుబడిన వర్గాలకు ఆశాజ్యోతిగా, బీసీ ముద్దు బిడ్డగా ఎన్నో బీసీల కోసం కొట్లాడుతూ మా ప్రభుత్వంపై మా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అందుబాటులో ఉంటూ మా బీసీలను 42% రిజర్వేషన్ కల్పించడానికి తన ముందంజ. రెంజల్ మండల కేంద్రంతో పాటు దూపల్లి, తాడ్బిలోలి, బోర్గం, నీలా తదితర గ్రామాల్లో గురువారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రెంజల్లో ఆడపడుచులు, మహిళలు నూతన వస్త్రాలను ధరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో డ్యాన్సులు చేస్తూ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అందరూ తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను అంగరంగ వైభవంగా నిర్వహించి ఆటపాటలతో నృత్యాలను ఆలపించి ఆడారు. ఆడిన అనంతరం బతుకమ్మలను గ్రామ నిజాం సాగర్ కెనాల్లో నిమజ్జనం చేశారు. జరుపుకోవడం జరిగింది. దీనికి
మరి ఆడబిడ్డలందరూ వచ్చి ఈ బతుకమ్మను ఘనంగా చేసి మరి ఊరు నుండి ఊరి పులిమల వరకు తీసుకొచ్చి అలీసాగర్ కాలలో నిమగ్నం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మహిళా సోదరిమణులకు, గ్రామస్తులకు, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కిసాన్ నగర్లో దుర్గామాత వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని దుర్గామాత వద్ద నిత్య పూజలు జరుగుతున్నాయి. 10వ వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సిరికొండలో దుర్గాదేవి అమ్మవారికి యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉమ్మాజీ నరేష్ ప్రత్యేక పూజలు చేశారు. సిరికొండ మండలంలోని న్యామనంది గ్రామంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉమాజీ నరేష్ యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామంలోని యువకుల ఆధ్వర్యంలో దుర్గామాతను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలని, గ్రామంలోని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లన్నారు. అలాగే న్యామనంది గ్రామం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, దీనికి సహకరించే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మరియు వారి కుటుంబం ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని అన్నారు. అలాగే న్యాయనంది గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే మా అమ్మవారి ఆశీర్వాదము గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అందులో మా నాన్న గ్రామ ప్రజలు అభివృద్ధిలో అలాగే అన్ని విభాగాల్లో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని పెట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అమ్మవారిని యువకుల ఆధ్వర్యంలో నిర్వహించడం, అమ్మగారి ఆశీర్వాదము యువకులకు ఉండాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో జ్ఞాన గ్రామ ప్రజలకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ. తాడ్ బిలోలిలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ ఉద్యమకారిణి వీర వనిత అని కొనియాడారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని అన్నారు. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని వారు కొనియాడారు. ప్రతి ఒక్క మహిళా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శంకర్ మోహన్, రమణ మోహన్, శంకర్ సాయిలు, రామలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, లాలు, ఎల్లయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అర్సాపల్లిలో మాజీ కార్పొరేటర్ కులాచారి వెంకటేష్, కవిత సహకారంతో గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించి చీరలు విరాళంగా అందజేశారు. నగరంలోని అర్సపల్లిలో గర్భిణీలకు శ్రీమంతాలు అక్షరాభ్యాసం నిర్వహించారు. స్టేట్ ఉమెన్ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ సౌందర్య, సూపర్వైజర్ అర్సపల్లి సెక్టార్ విశాల, వాణి, గణేష్, విజయ, సునీత, సుప్రియ, సుహాసిని, షెహనాజ్, పద్మ, సువర్ణ సెక్టార్లోని అందరూ అంగన్వాడీల టీచర్లు, తల్లులు శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. అంటే అమ్మాయి అంటే అంత చురుకనగా చూసే రోజులు పోయినాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదివించి వాళ్ళను ప్రయోజకులు చేస్తే కొడుకుల కన్నా బిడ్డలే నయమని అనుకునే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి. అందుకని మీరందరూ చాలా జాగ్రత్తగా. రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ కొనసాగింది. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కార్యదర్శి ఇంద్రసేన్ ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఇంద్రసేన్ మాట్లాడుతూ మహాజన సభ సమావేశంలో జమా ఖర్చులతో పాటు రైతుల సభ్యత్వ నమోదు, గత సీజన్లో బోనస్ మరియు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కొరకు ఏర్పాట్లను చేయాలని తీర్మానాలను చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షులు మొహినుద్దీన్, పాలకవర్గ సభ్యులు చంద్రకళ మరియు సిబ్బంది మురళీ, కిషోర్, శ్రీనివాస్, హరీష్, ఇస్మాయిల్, రైతులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన రైతులందరూ హాజరు కావడం జరిగింది. అసలు ముఖ్యంగా ప్యాడీ గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. ముందు ఒకటిగా వాటి యొక్క మొత్తం అరేంజ్మెంట్స్, వాటి యొక్క కండిషన్ మొత్తం చెక్ చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఉన్న ఫర్టిలైజర్ మొత్తం ఏది అని ఇప్పటిదాకైతే అరేంజ్మెంట్ చేసేసినాము. ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు ఫర్టిలైజర్ గురించి. రానున్న రోజులలో ఈ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇబ్బంది ఏం లేదు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మొత్తం వీలైన డేటా సేకరించి గన్నీ బ్యాగ్స్ని అన్ని అరేంజ్మెంట్స్ను టోటల్గా ముందు చర్యలు తీసుకుంటాం. సిరికొండలో రజక ఐక్య యువజన కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
సిరికొండ మండలంలోని చిన్నవాల్గూడ్ గ్రామంలో నిజామాబాద్ రజక ఐక్యవేదిక యువజన కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక ఐక్య యువజన కమిటీ ప్రధాన కార్యదర్శి బండి నరేష్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండి నరేష్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ సెప్టెంబర్ 26, 1895 చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని అన్నారు. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని, ప్రతి ఒక్క మహిళ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు గ్రామం రజక సంఘం అధ్యక్షులు బండి అంజయ్య, సభ్యులు గంగాధర్, హరీష్, మహేష్, రాము, సుబ్బు, రాహుల్, మైలారం గంగాధర్, గణేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలంలో పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బీర్కూర్ మండలంలోని బరంగెడిగిలో ముగ్గురు, నాచరం లింగమయ్య, కమ్మప్ప, మహేందర్, కిష్టపూర్ గ్రామంలో గత నెలల్లో 6 కుక్కల దాడిలో గాయపడ్డారు. అలాగే బీర్కూర్లో గతంలో కుక్కలు మనుషులపై దాడి చేశాయి. ప్రధాన రహదారుల వెంట గుంపులుగా వెళ్తున్న కుక్కల కారణంగా పిల్లలు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎడపల్లిలో నయాబాది వద్ద శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం 5వ రోజు దేవుని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. నయాబాది కాలనీ నుండి పెద్ద ఎత్తున మహిళలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదాత కదం ప్రకాష్ రావు ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేశారు. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఉద్దేశం ఏమిటి అంటే ఈ సమయంలో ఈ పృథ్వీ పైన ఎక్కువ అమ్మవారి తత్వం తలెత్తుతుంది. సో అది పొందాలి, ఆ తత్వం అమ్మవారి తత్వం ఎక్కువ పొందాలి అంటే ఏమేమి చేయాలి? మనము రకరకాల అమ్మవారిని పూజ చేస్తాము, పూజమార్చన చేస్తాము. కోటగిరిలో సిపిఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి గ్రామంలో శుక్రవారం నాడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకరిని నిర్మూలించారని, భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్ల గంగాధర్, బుడాల రాములు, నీలి శంకర్, రాజు, వీరేశం తదితరులు పాల్గొన్నారు. దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. ఆ రోజు ఆమె చేసిన ఉద్యమంగా దొరలు గడిలను వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అంతటి ఆమె ఏ ఆశయ సాధన కోసం అయితే పనిచేసిందో చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కార్మిక వర్గానికి కార్యకర్తలు కూడా ఆమె ఆశయ సాధన కోసం కూడా మనం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదావరి బ్రిడ్జిని సిపి సాయి చైతన్య పరిశీలించారు. రానున్న 2 లేదా 3 రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీస్ వారిని సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ మరియు విష్ణుపురి, నాందేడ్ జిల్లా నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జ్ పై నుండి నీటి ప్రవాహం భారీగా వస్తున్న సందర్భంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ రానున్న 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రేంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డైల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700ను సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఏ విజయబాబు, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్, రేంజల్ ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ముబారక్ నగర్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో 5వ రోజు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చైర్మన్ కిషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో వేద మంత్రాలతో రోజు హోమాలు, శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై దుర్గాదేవికి పూజలు చేశారు. ఇందూరులో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వ్యాయామశాలను ప్రారంభించారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన వ్యాయామశాల ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయోజకులు శివరాములు విచ్చేసి వారి చేతుల మీదుగా వ్యాయామశాలను ప్రారంభించారు. ఇందూరు జిల్లా చరిత్ర భవిష్యత్ తరాలకు ఆధారాలతో కూడిన వాస్తవాలను తెలియజేయాలని ఇతిహాస సంకల్పన సమితి అధ్యక్షులు నరేష్ కుమార్ అన్నారు.
భవిష్యత్తు తరాలకు ఆధారాలతో కూడిన వాస్తవాలను తెలియజేసేదే చరిత్ర అని, అందుకే చరిత్రను పక్షపాత ధోరణితో కానీ స్వార్థ చింతనతో కానీ రాయకూడదని, పూర్తిగా ఆధార సహితమైన వాస్తవాలు మాత్రమే రాయాలని, అదే నిజమైన చరిత్రగా మిగులుతుందని ఇతిహాస సంకలన సమితి జిల్లా అధ్యక్షులు కలవకోట నరేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇందూరు జిల్లా చరిత్ర సంస్కృతి పేరుతో ఇతిహాస సంకలన సమితి జిల్లా శాఖ రూపొందించనున్న పుస్తకం యొక్క రచయితల కార్యశాలలో ముఖ్య వక్తగా వ్యవహరించిన నరేష్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలోని అతి పురాతనమైన చరిత్ర కలిగిన నగరాల్లో ఇందూరు ఒకటని, అష్మక జనపదం నుంచి నేటి నిజామాబాద్గా రూపాంతరం చెందిన మొత్తం కాలక్రమం అంతా మహోన్నతమైన చరిత్రతో కూడుకుందని, ఈ జిల్లా చరిత్ర పుస్తకం రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే ఈ మహత్తరమైన ప్రాజెక్టును తాము స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతిహాస సంకలన సమితి జిల్లా కార్యాధ్యక్షులు మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షురాలు శైలి బెల్లాల్, జిల్లా కమిటీ సభ్యులు మరియు 26 మంది చరిత్ర పరిశోధకులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు నిజామాబాద్లో 80% పైన మైగ్రెంట్స్, సొంత గుణాలు చాలా తక్కువ, అంత మైగ్రెంట్స్. మీరు ఎవరన్నా 60+, 65, 70, 75, 80 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడగండి, నిజామాబాద్ గొప్పతనం ఏంటంటే ఒక విషయం చెప్తాను. నవీపేట మండలంలో నూతనంగా తలపెట్టిన 33/11 kV సబ్స్టేషన్కు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామ శివార్లలో నూతనంగా తలపెట్టిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్, డిఈ శ్రీనివాస్ ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల మేరు కోరే సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగంలో మార్పులు రావాలని, విద్యుత్ను దుర్వినియోగం చేయొద్దన్నారు. అనవసరంగా లైట్లు వేసి గ్రామ పంచాయతీల పరిధిలో చాలా విద్యుత్ వృధా చేస్తున్నారని, అధికారులు దీనిపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలన్నారు. 3 నెలల నుండి 4 నెలల మధ్య సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తుందన్నారు. మండల అధికారులందరూ ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని, అందుకే పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి బిల్లులు సైతం సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ ప్రశాంత్ రెడ్డి, ఏఈలు ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిదానికి అవసరం, దాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఉన్నదని దినంలో లైట్లు వేసుడు, స్ట్రీట్ లైట్ ఉంచుడు, అటువంటి అధికారులపైన యాక్షన్ తీసుకోవాలి. పంచాయతీలు కానీ ఇంకోటి కానీ సిస్టమ్, కరెంట్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మనం మంచిగా ఉంటుంది. కరెంట్ ఉట్టిగా రాదు, పూలుతూను కానీ నీళ్లు కానీ. పేదింటి కుటుంబంలో పెళ్లి అనేది భారం కాకూడదనే కేసీఆర్ స్వీయ జీవిత అనుభవం, ఆలోచనల నుంచి పుట్టిందే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గం 8 మండలాలకు సంబంధించిన సుమారు 424 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ కంటే ముందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్న ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అన్నారు. కేసీఆర్ స్వీయ జీవిత అనుభవం, ఆలోచనల నుంచి పుట్టిందే ఈ పథకం అన్నారు. పేదింటి కుటుంబంలో పెళ్లి అనేది భారంతో కూడుకున్నటువంటి పని అయినా తన కూతురు పెళ్లిని ఉన్నంతలో ఘనంగా చేయాలని అనుకుంటారన్నారు. అటువంటి సందర్భంలో 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఏ పేదింటిలో ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగినా ప్రభుత్వం తరపున ఒక మేనమామగా కొంతమేర సాయం చేయాలని నిర్ణయించి మొదట 50,000తో మొదలుపెట్టి తర్వాత 1,116,000కు పెంచడం జరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో సుమారు 12,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి డబ్బులు పెళ్లి సమయంలో ఆ పేదింటి కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతాయన్నారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం సంతోషం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ₹1,00,000 మాత్రమే ఇస్తున్నాడు, మేము వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చాడన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇచ్చిన తులం బంగారం హామీ నెరవేర్చలేదన్నారు. ఇది నేను చెప్తాను, నేను అసెంబ్లీలో కూడా చెప్తాను. నేను బాల్కొండలో మీటింగ్లు అడిగినా మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు తులం బంగారం మొదలు పెట్టమని అని చెప్పి నేను రిక్వెస్టే చేస్తున్నా. కొట్లాడతలేను, రిక్వెస్టే చేస్తా, అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేస్తా. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. బాధ అవుతుంది ఏంటంటే, ఆ రోజు ప్రతి మహిళకు 2,500 అన్నారు, ఇంకా మొదలు కాదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. వీడియోలు చేసే అక్క చెల్లెళ్లకు, పెద్ద మనుషులకు, అది మొదలు కాదు. ఇవి అడగాలి కదా, నేను నా బాధ్యత కదా. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి నమ్మే కదా. నవీపేట మండలంలోని నాగేపూర్ పిఎస్సిఎస్ సంఘంలో మహాజన సభ నిర్వహించారు.
నవీపేట మండలం నాగేపూర్ సొసైటీలో చైర్మన్ శైలేష్ కుమార్ అధ్యక్షతన మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రైతులకు రావాల్సిన బోనస్ను వెంటనే మంజూరు చేయాలని, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక అప్పులను వసూలు చేయుట మరియు చట్టపరమైన చర్యలు తీసుకున్నటకు తీర్మానించారు. గోదావరి వరద ముప్పుకు గురైన పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. గోదావరి వరదకి ముంపు గురైన గ్రామాల్లోని పంట పొలాల్ని నష్టపరిహారం, పంట నష్టం జరిగిన వాటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని మరియు వ్యవసాయ శాఖ ద్వారా అన్ని సర్వే చేయించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కోరుతూ తీర్మానం చేసుకోవడం జరిగింది. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,900 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,09,797 రూపాయలుగా ఉంది. అలాగే 1 కిలో వెండి ధర 1,46,500 రూపాయలు పలకగా, 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,445 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, ధైర్యశాలి చాకలి ఐలమ్మ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. వేల్పూర్లో నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. 5వ రోజు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఆదర్శ గ్రామం అంకాపూర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడం సంతోషకరం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని కిషన్గంజ్లో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. కేసీఆర్ స్వీయ అనుభవం, ఆలోచనల నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్లో 3,01,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో 39 గేట్లు ఎత్తి 1,75,516 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. జిల్లాలో 102 వైన్ షాపులకు నూతన లిక్కర్ పాలసీ ద్వారా టెండర్లు. ఎస్టీ 11, గౌడ కులస్తులకు 11, ఎస్టీలకు 2 షాపులు రిజర్వ్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈఎస్ మల్లారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.